ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని అధిష్టానం ప్రకటించడం శుభపరిణామమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందరి ఆమోదంతోనే అనిల్ కుమార్ పేరు ప్రకటించారని, సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులా అనిల్ని పేర్కొన్నారని ఆయన అన్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ఒక చరిత్రాత్మక నిర్ణయమని, బీసీలకు వైసీపీ పార్టీ ఎప్పుడు పెద్దపీట వేస్తుందని తెలిపారు. చంద్రబాబు బీసీలకు న్యాయం చేస్తారని కేవలం మాటల్లోనే చెబుతాడు కానీ ఆచరణలో చూస్తే డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే సీటు ఇస్తారని ఆరోపించారు. పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని ప్రకటించడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా మన పార్లమెంటు పరిధిలో గల 6 శాసనసభ్యులు, అట్లానే చిలకలూరుపేట ఇన్ఛార్జ్ అందరం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా చాలా చురుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ ఆయనకి నమ్మిన బంటులాగా పనిచేస్తూ అనేక సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే తీరు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానాన్ని కానీ అన్నీ కూడా గుర్తించి ఈరోజు పార్టీ ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నర్సరావుపేట పంపించడం జరిగింది. నర్సరావుపేటకి నెల్లూరు వాసులు కొత్త ఏం కాదు. గతంలో కూడా మనం చూసాం. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు, గతంలో వాళ్ళిద్దరూ కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి అందరం కూడా భావిస్తున్నాం. పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని ప్రకటించడాన్ని